హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇది అందరికీ తెలుసు, బట్ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. సో ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. వెల్లుల్లి ఉంది కదా, దానికి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఎండలో పెట్టుకోండి 1 అవర్. అలా పెట్టుకున్నాక పొట్టు తీస్తే ఈజీగా రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అల్లం కూడా క్లీన్ చేసి పెట్టేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక డ్రై క్లాత్లో పెట్టుకోండి. ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది. సో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మిక్సీ బౌల్లో మ్యాక్సిమం మీరు వెల్లుల్లి కంటే అల్లం కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకోండి. 1/2 కప్పు వెల్లుల్లి అయితే 1 కప్పు అల్లం ఉండేలాగా చూసుకోండి. సో అప్పుడు మనకు నాన్ వెజ్లో కూడా చాలా బాగుంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే మనకు అల్లం అనేది మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో అందుకనేది అల్లం అనేది నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. సో కావాలంటే మీరు 2 సేమ్ తీసుకోవచ్చు, బట్ అల్లం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా స్మెల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్నెస్గా ఉండాలి అంటే ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇలా తీసుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు వండుకున్నా మనకు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ కలర్ వైజ్ కూడా మనకు లుక్ వైజ్ బాగుండాలంటే పసుపు యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇక్కడ సాల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. కావాలి అంటే మీరు పసుపు స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకొని మనం ఫైన్ పేస్ట్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోండి. ఏమాత్రం మనకు మధ్యలో అల్లం అనేది తగలకుండా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో. సో ఈ విధంగా ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మీరు మిక్సీ పట్టేసుకోండి. సో ఇది ఉంటుంది, మీరు బయట పెట్టుకుని ఒక 1 మంత్ వరకు కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇంకా బాగుంటుంది. సో ఇది గాజు సీసాలో తీసుకుంటే బాగుంటుంది. ప్లాస్టిక్ మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేయండి. ఎప్పుడు కూర మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గాజు సీసాలో ఉండేలాగానే చూసుకోండి. ఇలా స్టీల్ బాక్స్లో పెడితే ఖరాబ్ అయిపోతుంది. స్టీల్ అనేది కూడా హోల్స్ వచ్చేస్తుంది. సో నేను ఇలా గాజు జార్లోకి తీసుకుంటున్నాను. సో నేను ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న రోజు కంపల్సరీ నేను బగారా రైస్ చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న రోజు ఆ రోజు మీరు బగారా రైస్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దాని కాంబినేషన్ మీ ఇష్టము. 1 ఆఫ్ ద మోస్ట్ అంటే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది బగారా రైస్లోకి. మీరు ట్రై చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా నేను గాజు జార్లోకి తీసుకున్నాను. తీసుకొని ఇది ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు అండ్ బయటనైనా పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఎందుకంటే మన నాన్ వెజ్లో అప్పటికప్పుడు ఏమంటారు పేస్ట్ చేసుకునే విధంగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల. సో ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. మనకు అప్పటికప్పుడు ఎర్లీ మార్నింగ్ పిల్లలకు స్కూల్ బాక్స్లోకి పెట్టాలంటే టైం పడుతుంది కదా, ఈ విధంగా రెడీగా ఉంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.